నమస్తే, జై శ్రీరామ్. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. నాది నల్లమడ, శ్రీ సత్యసాయి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు సాయంత్రం 4:30 అవుతుంది, 12వ తారీఖు. ప్రజెంట్ నా ఫామ్లో ఒక మదర్ డెలివరీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక పిల్ల వచ్చింది. దెన్ డెలివరీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మదర్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇది. సో పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ జెస్టేషన్కి ఫెరైన్ కేజీలకు కూడా దీన్ని పంపించలేదు. డైరెక్ట్ జెస్టేషన్ కేజీల్లోనే డెలివరీ స్టార్ట్ అయిపోయింది. పెయిన్స్ పాపం ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 20 మినిట్స్ అయింది. 20 మినిట్స్లో ఒక పిల్లని వచ్చింది. పిల్లని పాలు తాపుకునే పరిస్థితిలో కూడా లేదు ప్రజెంట్. పెయిన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. పడుకుంటుంది, లేస్తుంది, కూర్చుంటుంది, కడ్డీలు కొరుకుతుంది. మొత్తం కేజీ మొత్తం తిరుగుతుంది ప్రజెంట్. ఒక పిల్ల వచ్చింది ఇప్పటికి ప్రస్తుతానికి. ఈ పిల్లని కూడా పాలు తాపుకునే పరిస్థితులు అయితే లేదు. మీకు చూడాలి, ఒక 5 పిల్లలు 6 పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం అది రిలాక్స్ అయిన తర్వాత అల్లాపాలి. మొత్తం కేజీ మొత్తం పొర్లి మొత్తం అంతా పేడ కూడా బాగా ఫుల్గా మొత్తం బాడీ మొత్తం పూసుకుంది. అది కూడా సేమ్ ఇదే పరిస్థితి. అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ పైన అయింది. పడుకుంటుంది, లేస్తుంది, పడుకుంటుంది, లేస్తుంది. పెయిన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇది డెలివరీ టైం కూడా ఆల్మోస్ట్ 1 వీక్ లేట్ అయింది. ఎక్స్పెక్టెడ్ డెలివరీ కంటే ఇది వారం లేట్గా డెలివరీ అనేది ఇనిషియేట్ అయింది. ఒక్కొక్కసారి అట్లా లేట్ అయినా కానీ జరుగుతూ ఉంటాయి. కామన్ అవి పెద్ద ఏం కాదు. అది ఎగ్ ఫర్టిలైట్ అయ్యేటప్పుడు ఏమన్నా కొంచెం లేట్గా ఫర్టిలైట్ అయినా కానీ అలాంటి విషయాల్లో అలా జరుగుతూ ఉంటుంది. దీని డెలివరీ ప్రాసెస్ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి, ఫ్రీగా డెలివరీ అవ్వడానికి ఎపిడోసిన్ 4 to 5 ml ఆ మధ్యలో ఇచ్చాను ఆల్రెడీ. కొంచెం ఆ మెడిసిన్ కొంచెం పనిచేయడం స్టార్ట్ చేస్తే డెలివరీ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. లాస్ట్ డెలివరీ అయిన మదర్ అయితే 12 పిల్లలు ఇచ్చింది. 12 పిల్లలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 10 గంటలు అయిపోయింది. మాయబడలేదు అని చెప్పి మాయకు పడ్డానికి దానికి కూడా మెడిసిన్ ఇచ్చాను. ఆ మెడిసిన్ ఇచ్చిన 3 hours 4 hours తర్వాత ఒక పిల్ల కడుపులో పాపం అడ్డం తిరిగినట్టుంది. అది కడుపులోనే చనిపోయింది. మాయతో పాటు పిల్ల 2 ఒకటేసారి వచ్చేసినాయి. సో ఇప్పుడు దీని పరిస్థితి అయితే ఇది సిచ్యువేషను. ఏం లేదు, దానికి మనం దగ్గర ఉన్నాము అన్న దానికి ఒక భరోసా. దాని మధ్యలో అట్లా బాడీ నడుము మీద, వీప్ మీద అట్లా రుద్దుతూ ఉంటే అది కొంచెం సేఫ్ ఫీల్ అవుతుంది. నేను ఒంటరిగా లేను అన్నట్టుగా సేఫ్గా ఫీల్ అవుతుంది. అట్లా ఆ నిప్పుల్స్ దగ్గర కూడా అట్లా అంటే పాలు మనం పిల్లకి నెక్స్ట్ పుట్టిన పిల్లకి పాలు తాపాలనుకుంటే నిప్పుల్స్ మీద అలా ఇలా అంటే అది వీప్ మీద వీప్ మీద అట్లా రిలాక్స్గా అనేది అది భయపడుతుంది. దాని పిల్లలను నువ్వేనా తీసుకుపోతావేమని అది భయపడుతుంది. అందుకు అది లాభం లేసి పిల్లలకల్లా పోతుంది. జస్ట్ అట్లా జెంటిల్గా దాన్ని అట్లా బాడీ మీద అట్లా వీప్ మీద తల మీద అలా రుద్దితే కొంచెం పెయిన్స్లో అది కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. మా వాళ్ళు ఉన్నారులే చూసుకోవడానికి అని దానికి ఒక భరోసా అంతే. ఆ సపోర్ట్ మనం డెలివరీ టైంలో కంపల్సరీ మదర్ దగ్గర ఉండి మనం చూసుకోవాలి. లాస్ట్ టైం మదర్ 12 ఇచ్చింది. 12 అంటే ఇప్పుడు కడుపులో చనిపోయి పుట్టింది. 11 బతుకున్నాయి. ఈ మదర్ ఈ పిగ్ ఎన్ని ఇస్తుందో చూడాలి ఒకసారి ఈరోజు. వీప్ మీద రుద్ది ఇట్లా కింద నిప్పుల్స్ని కూడా రుద్దినట్టాను. కొంచెం అట్లా ఏళ్ళు కొంచెం అందుకొని అన్నట్టాను. నేను వీలైతే పాలు తాపుదాం పిల్లకి. పెయిన్స్ పాపం ఫస్ట్ డెలివరీ పందికి అట్లా పాపం పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. జనరల్గా ఇలాంటి ఇబ్బంది మొత్తం ఫస్ట్ లాక్టేషన్లోనే జరుగుతాయి. 2వ 3వ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ నుంచి అసలు
ఇబ్బందే ఉండదు. అదే మదరే డెలివరీ చేసుకుంటే మనం ఉన్నా లేకున్నా పిల్లల్ని కూడా జాగ్రత్త చూసుకుంటే అదే పాలు తాపేసుకుంటుంది. ఫస్ట్ డెలివరీ టైంలో మాత్రం మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం అస్సలు డెలివరీ టైంలో మదర్ని మాత్రం వదిలేయకూడదు. దానికి పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి కేజీలో వదిలేసామంటే జస్టేషన్ కేజీలో అది పిల్లల్ని కూడా తొక్కేస్తుంది. ఇప్పుడు ఈ కేజీల్లో ఇది ఫెరోయింగ్ కేజీది, ఈ కేజీల్లో వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మదర్ ఒకవేళ మధ్యలో పడుకున్నా పిల్లలు సైడ్కి వెళ్ళిపోతాయి. సేమ్ దీంట్లో మాదిరి ఇలాగా. ఈ కేజీలో అయితే ఇప్పుడు ఇవి గ్రోన్ అప్ పిల్లలు, ఇవి ఆల్రెడీ ఇవి 20 రోజులు పైన అయినాయి. ఆల్మోస్ట్ ఇవి ఇంకా వీనింగ్కి దగ్గర పడ్డాయి. మ్యాక్సిమం ఇప్పటికీ నాకు తెలిసి 6.5 కేజీ పైనే ఉంటాయి ఒక్కొక్కటి. ఇలాంటి కేజీలో డెలివరీ అయితే మనం జాగ్రత్త చూసుకోవాలి. ఏంటంటే పంది పిల్లల్ని తొక్కేసిందంటే అది కాన్షియస్నెస్లో కూడా ఉండదు. దానికి ఏం జరుగుతుంది ఏం కథ ఏం అర్థం కాదు. చూడండి సిచ్యువేషన్ ఎట్లుందో, ఇట్లుంటుంది. కాబట్టి అది ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్లో ఉండదు అసలు. అది ఏదో మత్తులో నొప్పుల మీద ఉంటుంది కాబట్టి తొక్కేస్తుంది. అలాంటప్పుడు మనం పిల్లల్ని తీసి సపరేట్గా బాక్స్లో పెట్టేసుకొని దానికి ఒక హీట్ లైట్ వేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడైతే డే టైము, సో అందుకని నేను లైట్ ఏం పెట్టలేదు, వేడిగానే ఉంది. నిప్పుల్స్ నాను పడుకుంటుంది. వీపు మీద రుద్దు పడుకుంటుంది. పండుకో ఏం కదలే, పడుకో అయిపోతుందిలే. ఒక ½ అన్ అవర్ కొంచెం ఓర్చుకో, అంత అయిపోతుంది. మెడ కింద కూడా అట్లా రుద్దినట్టు అట్లా అంతే. అట్లా అంటే అది కొంచెం నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరు కేర్ చేయడానికి ఉన్నారులే అని అది ఇట్లా మార మీద తల మీద పడుకో. ఇలాంటి తల్లికి కూడా పంది తల్లికి కూడా 99% ఇలా ఫస్ట్ లాక్టేషన్లోనే ఇబ్బంది. అది ఇంకా ఫస్ట్ టైం మదర్ కదా, అది ఎట్లా కేర్ చేసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే సంగతి దానికి కూడా తెలీదు. రెండో లాక్టేషన్ నుంచి దానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ అది జాగ్రత్తగా చూసుకుంటుంది. నొప్పులు ఎక్కువనాయి నా పాపం. నేను ఏది కూడా ఇంత డెలివరీ టైంలో ఒక పిల్ల వచ్చిన తర్వాత లేచి తిరిగినదాన్ని నేను చూడలా. ఇదే ఫస్ట్ పంది. ఇప్పుడు మన దగ్గర 8, 9, 10 అయినాయి కదా, అది 11ది. యాది కూడా ఇట్లా ఒక పిల్ల డెలివరీ అయిన తర్వాత అంతలక్క తిరిగి క్యాబిన్ మొత్తం తిరిగి పండుకుంది ఏది చూడలే నేను. ఇది వారం లేట్ అయిపోయేటప్పటికి డెలివరీ కూడా ఇప్పుడు ముందు 2 అయినాయి చూడు, ఇది ఆ వారది, దానికంటే ముందు క్రాస్ అయింది ఇది. డెలివరీ లేట్ అయ్యేటప్పటికి లోపల కడుపులో కూడా పిల్లలు సైజు వచ్చేసి డెలివరీకి అది ఇబ్బంది పడుతుంది పాపం. సైడ్కి వచ్చేసి చెప్తా, లేకుంటే అది భయపడుతుంది. ఏమో నా పిల్లల్ని ఏం చేస్తారు వీళ్ళు అని. అదే పండుకుంటుంది పండుకొని అదే ఆ పొజిషన్లో కూర్చుంటే అసలు డెలివరీ కాదు. పండుకుంటే ఫ్రీగా డెలివరీ అయిపోతుంది టక.
ఈ డెలివరీ అయితే ఈ ప్రాసెస్ అయితే ఈరోజు అయితే ఇది కొంచెం బాగా టైం తీసుకునేటట్టే ఉంది. జనరల్గా మామూలుగా డెలివరీ అయితే ఎప్పుడు కూడా ఒకసారి డెలివరీ స్టార్ట్ అవ్వగానే మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాయి ఎపిడోసిన్. అప్పటి నుంచి మ్యాక్సిమం 2.5 3 అవర్స్లో డెలివరీ అయితే అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లోనే పొద్దున సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే కుదిరితే పొద్దున 6 గంటల వరకు 12 గంటలు 10 గంటలు కూడా డెలివరీ టైము ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది మాయపడేటప్పటికి. ఇటుపక్క ఈ పిల్లలు పాలు తాగుతున్నాయి. మనీరు అయితే వస్తుంది. మనీ అయితే డ్రిప్ అవుతుంది కొంచెం. ఆల్రెడీ ఒక పిల్ల వచ్చింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. అందులో మెడిసిన్ ఇచ్చాము. ఈ పక్క పాలు తాగక రెడీగా ఉన్నాయి పిల్లలు. అవి కూడా పాలు తాగడానికి బాగా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళమ్మని. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర 6 ఉన్నాయి ఫెరింగ్ రూమ్లు. 6 ఫెరింగ్ రూమ్లు అన్ని మదర్స్ తోటి ఫిల్ అయిపోయినాయి. ఈ డెలివరీ అయిన దాన్ని ఇక్కడే దీంట్లోనే ఉంచాల్సిందే. ఉంచి దేన్నో ఒకదాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని ఫస్ట్ ఈయన దాన్ని తీసేసి ఆ ఫెరింగ్ రూమ్లోకి దీన్ని పంపించేయాలి. ఫస్ట్ ఈయనదైతే ఇది ఈ గ్యాంగ్లో దీని పిల్లలు ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉన్నాయి. దీనిని క్యాబిన్లోకి వేసేసి దీన్ని ఫెరింగ్ రూమ్లోకి పంపించేయాలి. విజయన్న అది పిల్ల వచ్చింది పట్టుకొని తీసేస్తారా? చేయబెట్టి తీసేస్తా. వచ్చింది అడుంది లోపల ఆల్రెడీ పిల్లాడు ఉంది. చేయబెట్టు లోపల చేయబెట్టు. వచ్చా మళ్ళీ వెళ్ళిపోయింది చెప్తా. వస్తుందండి వచ్చి పాయ మళ్ళీ లోపలికి. ఈ డెలివరీ దగ్గర మనం చేసేది ఏముండదు. ఆ తల్లి పడి పెయిన్స్ మనం చూసి ఏదైనా దాన్ని రిలాక్స్ అవ్వడం కోసం మంది ఇచ్చి కొంచెం దాన్ని వీపు రుద్దడం అలాంటి పని చేయడమే తప్ప మనం ఇంకా ఏం చేయలేము. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. మనం దీనికన్నా కొంచెం ఫ్రీగా అవ్వడానికి మెడిసిన్ అవన్నీ ఇస్తాము. అడవిలో జంతువులన్నీ ఏ మందు లేకుండా ఏం లేకుండా నార్మల్గా డెలివరీ అయిపోతాయి.
ఈ పాపం పిల్ల రాట్లా ఇబ్బంది పడుతుంది. కడుపు మీద పడుకోకూడదు. కడుపు మీద పడుకుంటే ఇది డెలివరీ ఇచ్చేకి ఇబ్బంది పడుతుంది. సైడ్ పక్కపాటున పడుకోవాలా. సైడ్ పడుకుంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ పంది ఇట్లా కడుపు మీద పండుకునింది. ప్రెషరు కడుపు మీద పడుతుంది కదా, పక్కపాటున పడుకుంటే ఆటోమేటిక్గా అది పాపం ఇది లేట్ అయింది. మెయిన్గా లేట్ అయింది. పిల్లలు చూడు సైజు ఉన్నాయి, చూడు ఎంత ఉంది సైజు పిల్ల, చూడు ఎంత సైజు ఉందో. సో ఇట్లా ఓవర్ సైజ్ అయిపోయేటప్పటికి డెలివరీ ప్రాసెస్లో చాలా ఇబ్బంది పడుతుంది తల్లి. అందుకు ఎప్పుడు కూడా మనం మ్యాక్సిమం ఒక తల్లి దగ్గర నుంచి 10 పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తే చాలు. 15, 16, 17 అన్ని పిల్లలు వస్తే అది డెలివరీ ప్రాసెస్లో ఇబ్బంది పడుతుంది. తర్వాత పాలు తాక్కునే టైంలో చాలా సన్నగా అంటే చాలా బక్కగా అయిపోతుంది. బక్కగా అంటే కట్టి పుల్లలా అయిపోతుంది అయిపోయేటప్పటికి. 1 నెలలో ఇప్పుడు ఈ పంది ఎంత లావు ఉందంటే అంత లావు ఉంది. అలాంటిది మొత్తం సన్నగా అయిపోయింది. డెలివరీ పిల్ల బయటకు వచ్చేది ఒకటి చూపిద్దాం అనుకుంటే ఇది పిల్ల కొంచెం బాగా టైం పట్టేటట్టుంది. చూసే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు ఇట్లా అది ఇంత ఇబ్బంది పడుతుంటే చూసి వీడియో తీస్తున్నారని. అది ఎంత ఇబ్బంది పడినా మనం చేసేది అయితే మన చేతుల్లో ఏముండదు, మనం ఏం చేయలేము. ఇంకా సిచ్యువేషను టైం ఎక్కువైపోతుంది, కావట్లేదు డెలివరీ అన్నప్పుడు గ్లౌజ్ వేసుకొని మనము చెయ్యి పెట్టి తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి బయటికి పుల్ చేయాల్సి వస్తుంది. మదరు ఇంకా టైర్డ్ అయిపోతే. ఇంకా తప్ప మామూలుగా అయితే అంత మించి మనం ఏం చేయలేము. జస్ట్ ఇంకా టైం ఉంది. నార్మల్గా అలాంటి సిచ్యువేషన్ జనరల్గా రావు. వెరీ రేర్ కేసులో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా మనము ట్యాకిల్ చేసేకి రెడీగా ఉండాలా. పెయిన్స్ చాలా ఉన్నట్టున్నాయి. నొప్పులు పాపం ఎక్కువ ఉన్నాయి. అందుకే లోపల లేసే ట్రై చేస్తుంది. ఇది నొప్పులు ఎక్కువ ఉన్నాయినా. పడుకో పక్కపాటున పండుకో. గమ్మున పండుకుంటే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది డెలివరీ. లేస్తా ఉంటే కాదు. పండుకో. పిల్ల వచ్చింది. తీసుకో వచ్చినాడు పిల్ల. లేలా పట్టుకో. అదే అడ్డం ఉంది. చెప్తా. ఇటు సైడ్ రా నేను తీస్తారా. ఇది పిల్ల ఇటుకు వచ్చినప్పుడు మనం లాగే వెళ్ళా. అది అర్థం బయలు కన్నా పండుకుంటే సరే నేను తీస్తా ఉండు. ఆగరా నేను తీస్తా. ఆగరా, ఇబ్బంది పడద్దాగు. లోపలికి పాత అందరం ముట్టుకొని అట్లేదు. ఇక్కడ ఉంది పిల్ల. అడ్డం ఉంది. ఇది
పట్టుకో పిల్లం పట్టుకో. లాగే బయట లాగే ఫాస్ట్గా. రైట్. అట్లా పిల్ల మొహం తుడిచి నీట్గా. ఫస్ట్ టైం డెలివరీస్ ఉంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అది ఎంతసేపు అక్కడ ఉన్నా కానీ అది బయటికి పుష్ చేసే ఎనర్జీ సరిపోతుంది దానికి. ఇంకా నేను చేయి పెట్టి తీశాను కాబట్టి అది వచ్చేసింది. మెయిన్గా ఎవరైనా కానీ ఫార్మర్స్, కొత్త వాళ్ళైనా, కొత్తగా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ధన్యవాదాలు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమో ఎట్లా భయపడితే కాదు, భయపడకుండా ఆ పిల్లని బయటికి ఫస్ట్ మనకు కనిపించింది అనుకో, మన చెయ్యి ఇలా పెట్టి, ప్రజెంట్ నాకు గ్లౌజ్ వేసుకోలేదు, జనరల్గా అయితే గ్లౌజ్ వేసుకొని అట్లా చేయి పెట్టి తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. తల్లికి కూడా అది ప్రెషర్ పెట్టి బయటికి పుష్ చేసే పరిస్థితులు లేదు అది. అలాంటప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి పిల్ల కనిపించగానే రెండు ఫింగర్స్ ఎక్కువ కూడా అవసరం లేదు, 2-3 చేతుల్లో పెట్టి దాన్ని కాలు పట్టుకొని లాగేస్తే బయటకు వచ్చేస్తుంది పిల్ల. లేదా అక్కడే వస్తుందిలే అని మనం అక్కడే వెయిట్ చేసుకుంటూ అట్లే ఉన్నాం అనుకో, ఆల్రెడీ దీనికి చూడండి ఈ బొడ్డు పేగ అనేది, బొడ్డు పేగ ఇది, ఈ బొడ్డు పేగ అనేది ఆల్రెడీ కట్ అయిపోయింది. సో ఈ బొడ్డు పేగ కట్ అయిపోవడం వల్ల మధ్యలో ఆ యూట్రస్లోంచి బయటకు వచ్చేసి మధ్యలో యూట్రస్ ట్యూబ్లో స్ట్రక్ అయిపోవడం వల్ల పిల్ల కూడా చచ్చిపోతుంది ఎక్కువసేపు మనం ఇది చేస్తే. సో పిల్ల చనిపోతుంది. నోట్లో తీసేనా, పడుకోరా. సరే, ఈ డెలివరీకి అయితే కొంచెం కష్టపడాల్సిందే వస్తుంది. తల్లి కూడా పాపం ఇబ్బంది పడుతుంది. నీట్గా వచ్చిన పిల్ల వచ్చినట్టు బయటికి లాగేయాల్సిందే దీనికి. నాకు తెలిసి 10+ అనిమల్స్ ఉన్నాయేమో కడుపులో అని, బేబీస్ అని అనుకుంటున్నాను నేను. లేకుంటే ఇంత ఇబ్బంది పడదు. పండుకో కింద పండుకో, చెప్తా. ఊరికే తిరగదు, కింద పండుకో. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ రెడీగా ఉండాలి యాజ్ ఎ పిగ్ ఫార్మర్. ఇది పిగ్ పందేని కాదు, ఏ అనిమల్ అయినా ఆ డైరీ ఫామ్లో కూడా అంతే. పిల్లని ఒకసారి కాళ్ళకి తాడు కట్టి కూడా లాగుతారు. ఈ చిన్నపిల్లలు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఏం జనరల్గా దీంట్లో రావు. మనకు అక్కడ పిల్ల కనిపించినప్పుడు మనం అట్లా చేయట్లా పెట్టి బయటికి లాగేస్తే సరిపోతుంది. పాపము పెయిన్స్ బాగుండేనా, ఎక్కువ ఉండే అందుకే పాపం చాలా ఇబ్బంది పడుతుంది. నోట్లో తుడిచేసినావా ఉమ్మనీరు? రాజుడు అది పోయి దాని పిల్లలు దగ్గరికి పోయి చూసుకుంటాను ఎక్కడ, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు నా పిల్లలని. ఎక్కడ నీ పిల్లలు అన్నీ సేఫ్ ఉండే. వీడియో ఇది చాలా లెంత్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ ఎన్ని పిల్లలు డెలివరీ వచ్చాయో నేను ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. వీలైతే ఒక 5 minutes వీడియో, లాంగ్ వీడియోని తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇలాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కానీ కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు, ఆ ఫామ్ పెట్టాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్, ట్రిక్స్ అన్నీ కొన్ని చెప్తూ ఉంటా. ఫార్మింగ్ ఎట్లా చేసుకోవాలి, మెడిసిన్ ఏది యూజ్ చేయాలి, దీంట్లో టీత్ కటింగ్, క్యాస్ట్రేషన్, ఆల్రెడీ టీత్ కటింగ్ గురించి ఒక వీడియో చేసాము, ఐరన్ ఇంజెక్షన్ గురించి ఒక వీడియో చేసాము. నెక్స్ట్ క్యాస్ట్రేషన్ వస్తుంది, టెయిల్ కటింగ్ వస్తుంది, తర్వాత ఫీడ్ మేకింగ్ వస్తుంది. తక్కువ ఖర్చులో మనం ఫీడ్ ఎట్లా చేసుకోవాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం షెడ్ ఎట్లా కట్టుకోవాలి, తక్కువ ప్లేస్ ఉన్న షెడ్లో ఎక్కువ అనిమల్స్ ఎలా అకామిడేట్ చేసుకోవాలి, అలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చాలానే వస్తాయి. ఏ బ్రీడ్ బాగుంటుంది, మన క్లైమేట్కి ఏ సెట్ అవుతుంది, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి మన ఇండియాలో అవైలబుల్లో, ఇలా ప్యూర్ బ్రీడ్ అయితే బెటరా, క్రాస్ బ్రీడ్ అయితే బెటరా, ఏది అయితే మనకు ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, తక్కువ ఫీడ్ తిని ఎక్కువ గ్రోత్ ఏ అనిమల్ ఎలాంటి బ్రీడ్ అయితే ఇస్తుంది, అలాంటివన్నీ మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఆర్ పిగ్ ఫార్మ్స్. అన్నా బాయ్.